నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనబోడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం దాని ముగింపు వినేద్దామండి. చందు, గిరిజ 4 వారాల పాటు ఉత్తర దేశమంతా తిరిగి ఇంటికి వచ్చారు. ఈ 4 వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపులేకుండా మాయం చేశాయి. చందుకి ఏం కావాలో చూడడం గిరిజ వంతైతే, గిరిజని షాపింగ్కి లాక్కుపోయి వద్దన్న చీరలు నగలు కొనిపెట్టడం అతని పని అయ్యేది. ఒకసారి గిరిజ చిరుకోపంగా అంది, ఈ లంచాలన్నీ నాకెందుకట? హతోస్మి, లంచాలా? కానుకలని లంచాలుగా భావిస్తే నేనేం చెయ్యాలి? కానుకలు ఎందుకట? నీ మీద నాకున్న భావం ఏమిటో నీకెలా తెలుస్తుంది? నోటి మాటతో చాలవా? మాటలా? అతడు భుజాలు పట్టి గిరిజని దగ్గరికి తీసుకున్నాడు. గిరిజ, ప్రేమంటే ఏమిటో నాకు తెలియని చిన్న వయసులో దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడతామో అంత తక్కువగా ఆలోచిస్తాము. అనుభవం పెరిగిన తరువాత ప్రేమంటే అసలు అర్థం ఏమిటో గ్రహింపు కలిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించి అంత తక్కువగా మాట్లాడతాము. ఆ తొలి యవ్వనంలో మాటలు చెబితే ఇప్పుడు చేతల్లో మూగగా చూపించాలనిపిస్తుంది. గిరిజ చిరునవ్వుతో చూస్తుంది. చందుతో గడిపిన ఈ 4 రోజులు అద్భుతమైన అనుభవంలా ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర వెన్నెల్లో గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకుని అన్నాడతను, గిరిజ, ఆడపిల్లల సంగతేమో నాకు తెలియదు గాని ప్రతి మగపిల్లాడికి పెళ్ళయ్యే లోపల 1, 2 ప్రేమ వ్యవహారాలు తెలిసుండాలి. అప్పుడే ఆడపిల్లని బాగా అర్థం చేసుకోగలుగుతాడేమో, ఆ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వగలుగుతాడేమో. ఆ విధంగా జీవితం గురించి పాఠాలు గిరిజ చందుకి నేర్పితే ప్రేమను గురించిన పాఠాలు అతని దగ్గర నేర్చుకోవడం గిరిజ వంతైంది. గిరిజ అప్పుడప్పుడు అతని పక్కన పడుకుని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అతనితో పెళ్లి జరగడం నా అదృష్టమని అందరూ అనేస్తారు. కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవడానికి నేను జరిపిన కృషి, చూపిన సహనం ఎవరికి అర్థమవుతాయి? ఎవరైనా నా పనిలోనైనా కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. లేకపోతే అంతకంటే దుఃఖం ఇంకేదీ ఉండదేమో. చందుకి అతనిని ఉరిదీస్తున్నట్టుగా తరచూ వచ్చే కల ఇప్పుడు రావడం లేదు. అతను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. గిరిజ అతని మీద చేయి వేసింది. ఇతనే చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోకుండా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. హాయిగా, ఆనందంగా, సుఖంగా గడిపిన ఇద్దరు ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంతో, ఉత్సాహంతో కళకళలాడుతున్నారు. వాళ్ళిద్దరిని చూసేసరికి సాయన్నకి ఎంతో సంతోషం వేసింది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటుంది. ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటున్నాడు. అటు ఆఫీసు, ఇటు ఇల్లు కళకళలాడుతున్నాయి. చందు ఉదయం వెళ్ళి 1 గంటకి భోజనానికి ఇంటికి వస్తాడు. అతను 1-2 సార్లు బద్దకించి భోజనానికి రాలేదు. ఆ రోజుల్లో గిరిజ భోజనం చేయలేదు. సాయన్న ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడూ అలా చేయలేదు. తనకి వీలు కాకపోతే గిరిజకి ముందే చెప్పేస్తాడు. మంచిదానివిగా తినేయ్, లేకపోతే ఇక్కడ నేను తిన్నంటే నాకు అరగదు అని బ్రతిమాలుతాడు. అతని ఇంటికి రావడానికి వీలు పడకపోతే గిరిజ సాయన్న చేత క్యారియర్ పంపిస్తుంది. అతనికి 4-5 భోజనానికి ఉన్నా సరే. అబ్బా, నీకెందుకింత శ్రమ, మేము హోటల్లో తింటాంగా అంటే గిరిజ వినదు. మరి మేము ఉన్నది ఎందుకట అంటుంది. భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలి అంటుంది. భర్త అంటే చందు రెట్టిస్తాడు. భార్యను ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది. ఓకే చందు వెంటనే ఒప్పేసుకుంటాడు. చందుకి తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం పని లేదు, ఒక్కడనే ఉన్నాను, ఇంటికొచ్చైనా? అదేం కుదరదు. యజమాని పనివాళ్ళకి ఎప్పుడు ఆదర్శం కావాలి. అతను అనేది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. తోచినా తోచకపోయినా అక్కడే ఉండి తీరాలి. అబ్బా, ఈ ఆఫీస్ నాదేగా, నన్నెవరంటారు? అందుకే బాధ్యత మరీ ఎక్కువ. ఎవరు అనేవాళ్లు లేనప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బబ్బా, చంపేస్తున్నావు నన్ను, ఇంటికి రాగానే బతికించేస్తాగా. గిరిజ చెప్పే అలాంటి సమాధానాలంటే చందుకి చాలా ఇష్టం. ఆ నవ్వు గిరిజకు ఇంకా ఇష్టం. ఎంతో బాగుంటుంది. చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేటప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది. అది అతనికి పని సులభం చేసేస్తుంది. గిరిజ అంటుంది, రోజులు మారిపోయాయి. ఇదివరకులా ఆడపిల్లలు వంటిల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు. వీలైనంతగా భర్తకి సాయపడాలి. అవసరమైతే అతని దగ్గర నుంచి అంతగానూ సాయం పొందాలి. అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి.
మళ్ళీ అతను వక్ర మార్గాన వెళుతుంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాలి. నాతో కలిసి ఉంటే నీ జీవితంలో ఆనందం సుమ అని రుజువు చేయాలి. గిరిజ జీవితం తుఫానుకు గురైన చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతున్న నావల నిశ్చింతగా సాగిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. గిరిజ కూర్చుని చందు దిండు గలేబీ మీద పూలలతలు కుడుతుంది. ఇంతలో ఫోన్ మోగింది. చందుయే చేశాడు. హలో, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమని అంది? గిరిజ మాట్లాడలేదు. మాట్లాడవేమిటి? మిమ్మల్ని ఫోన్ చేయమంది. నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందట. ఏమిటి, నిజంగానా? నిజంగా. కంప్లైంట్ ఏమిటట? అదంతా మీతోనే చెబుతుందట. అదేమిటి? అతను కంగారు నిండిన స్వరంతో అన్నాడు. గిరిజతో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. అరగంట అనంతరం చందు ఇంటికి వచ్చేశాడు. దొంగ, ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పెట్టించేస్తావా? ఉండు, నిన్నేం చేస్తాను? గిరిజ నవ్వుతుంది. అతని ముఖంలో ఆనందం చూస్తుంటే గిరిజకి ఎంతో సంతోషంగా ఉంది. ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెల తప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే 10 రెట్లు పెరిగినట్లయింది. నీకు శిక్ష ఏమిటో తెలుసా? చూపుడు వేలు చేపించి బెదిరించాడు. ఏమిటట? గిరిజని అమాంతం ఎత్తి తన పడక గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట నుంచి నీకు పూర్తి రెస్ట్. పని చేసినట్లు కనిపిస్తే ఊరుకోను. గిరిజ నవ్వింది. ఇది బాగుంది. మరీ అంత పెద్ద రెస్ట్ అయితే నేను లావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి. అప్పటికే చందు గిరిజ పెదవులను నొక్కేశాడు. గిరిజ, బాగా అనురాగం అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుకేమిటో తెలుసా? ఏమిటట? పన్నంటి పాపాయిలు. వాళ్ళని చూసి ఈ పిల్లలకి నేను తండ్రిని అని గర్వపడాలి. తెలుసా? ఇప్పుడు మీకు చెబుతున్నారుగా, తెలుసుకుంటున్నాను. జాగ్రత్త, అందమైన పిల్లల్ని కనాలి మరి. బాబోయ్, నా చేతుల్లో ఉందా? అతను నవ్వాడు. ఎందుకంత భయపడతావు? కాకి పిల్ల కాకికి ముద్దు అని సామెత వినలేదు? మన పిల్లలు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ, అచ్చు అతను అన్నట్టే అంది. చందు నవ్వాడు. గిరిజ ముక్కుపట్టి ఊపాడు. అతను టైం చూసుకున్నాడు. నేనిక వెళతాను. 12 గంటలకి ఒకళ్ళు వస్తున్నారు, మాట్లాడాలి. అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతుంటే గిరిజ చెయ్యి పట్టి లాగింది. నిజంగా సంతోషంగా ఉందా? ఎంత? నువ్వు ఊహించలేనంత. అతను బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు. ఆ రోజుతో మొదలైన గిరిజకి చందు చూపే గారాబం, పిల్లల్ని కనదలుచుకుంటే అనురాగమూర్తి అయిన భర్త ఉంటేనే కనాలి అన్నట్టు ఉన్నాడతను. అతని ఆలనా పానలలో 9 నెలలు ఇట్టే నిండిపోయాయి. 12 మగపిల్లాడు పుట్టాడు. చందు ఆనందానికి అవధులు లేవు. తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఇప్పుడు అనుభవమైంది. అతనికి ఎంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అపురూపం అయ్యింది. మగపిల్లాడు కాబట్టి నామకరణం రాజగోపాల్ అనే చేశారు. ఆ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. చందు కొడుకుని ఎత్తుకోవడానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాను వీణ్ణి అన్నాడు. పాపం అంది గిరిజ. బారసాల వేడుక బాగా జరిగింది. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. చందు ఆఫీస్ పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. సాయన్న పడుకున్నాడు. గిరిజకి నిద్ర రాలేదు. మాటిమాటికి ఉయ్యాలో ఉన్న బాబునే చూస్తుంది. ముద్దులు మూటగట్టే ముఖంతో ఉన్నాడు. జుట్టు తీరులో చందు పోలిక స్పష్టంగా అప్పుడే కనిపిస్తుంది. గిరిజకి ఇంకా కలలాగానే అనిపిస్తుంది. అన్నిటికంటే చందు చూపిన ప్రేమాభిమానాలు, వాటితో జీవితం ఎంత అపురూపంగా మారింది. తీయటి కలలా ఉంది. ఎంత పుణ్యం చేసుకుంది తను. ఉయ్యాలలో పడుకుని ఉన్న బాబు బుగ్గలు నిమిరింది. నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అనుకుంది. ఇంతలో ఫోన్ మోగింది. గిరిజ వెళ్లి తీసింది. హలో. అవతల నుంచి అపరిచిత కంఠం వినిపించింది. హలో, ఎవరు కావాలి అంది గిరిజ. గిరిజ గారు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఎవరని చెబితే మీకు అర్థమవుతుంది. మీ హితుడిని, మీ క్షేమం కోరినవాడిని అనుకోండి. నేను చందు ఫ్రెండ్ని. గిరిజ వింటుంది. మీకు ఇది చెప్పడం నా ధర్మం అనిపించింది. చందు మీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజమేనని మీరు నమ్ముతున్నారా? ఏమిటి అధిక ప్రసంగం? కోపంగా అడిగింది. ఏమిటి అధిక ప్రసంగం కాదు, మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. చందు ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే భయం. అందుకే అతను లేడని తెలిసి చేస్తున్నాను. గిరిజ ఫోన్ పెట్టేసింది. మళ్లీ ఫోన్ మోగింది. గిరిజ తీసింది. అవతల నుంచి అదే గొంతు వినిపించింది.
మీరు ఆగ్రహపడకండి. మీకు తెలుసో తెలియదో రాజగోపాలరావు గారు చచ్చిపోతే ఆస్తి అంతా మీకు చందుకు పుట్టబోయే పిల్లకి రాశారు. పిల్లల కోసం, ఆస్తి రక్షణ కోసమే చందు మీ మీద ప్రేమ నటించాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. చందు ఏ ఒక్క ఆడపిల్లతోనూ జీవితంలో ముడిపెట్టుకునే అమాయకుడు కాదు. ఆగండి, ఫోన్ పెట్టేయకండి. మీరు నిజ నిజాలు తెలుసుకోండి. రాజగోపాలరావు గారి వీలునామా శేషారత్నం దగ్గర ఉంది. ఆయనని అడిగి ఎలాగైనా సరే అది సంపాదించి మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి. చందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ధ్యేయం నెరవేరింది. మగపిల్లాడు పుట్టాడు. అతనికి ఇక మీతో పనిలేదు. మీరు బ్రతికి ఉండగా ఆ ఆస్తి మీద పెత్తనం అతనికి రాదు. మిమ్మల్ని ఎప్పుడో చాకచక్యంగా, నేర్పుగా రోజీని హతమార్చినట్లే హతమారుస్తాడు. ఈ మాటలు వినగానే గిరిజ నిటారుగా అయింది. అతను ఫ్రెండ్స్ని దూరంగా పెట్టాడు. మారినట్టు నటించడం, మీ మీద ప్రేమ, ఇదంతా నాటకం. మేడం, మీ జాగ్రత్తలో మీరుండండి. నేను మీకు తెలియదు గాని మీరు నాకు తెలుసు. మీరంటే నాకు అభిమానం. ఆ అభిమానంతోనే ఈ రహస్యం బయట పెట్టేశాను. ప్లీజ్ ఒక్కరూ ఎప్పుడూ ఉండకండి. వీలైతే మీ బాబుని తీసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను చెప్పేశాను. మీ జీవితం మీరు రక్షించుకుంటారో అతని చేతులకి అర్పిస్తారో ఇక మీ ఇష్టం. అతనే ఈసారి ఫోన్ పెట్టేశాడు. ఆ కంఠంలో బాధ ఉంది, హెచ్చరిక ఉంది. గిరిజ ఫోన్ పెట్టేసి వచ్చి మంచం మీద కూర్చుంది. ఇదంతా నిజమా? చిచి, ఏదో కట్టు కదా. ఎవరో గిట్టనివాడు తనకి చందుకి గొడవ పెట్టడానికి చేసిన ప్రయత్నం అనుకుంది. కాని గిరిజ తీసివేసినంత తేలికగా ఆ ఆలోచనలు మనసులో నుంచి పోలేదు. చందు ఇన్నాళ్లు తన పట్ల చూపిన అనురాగం అంతా నటన. పిల్లల కోసమా? ఆస్తి రక్షణ కోసమా? గిరిజ నమ్మదలుచుకోలేదు. తన మనసు ఎంత తేలికగా మోసపోయింది. తన వివేకం అంతా గుడ్డిగా కళ్ళు మూసుకుందా? గిరిజకి ఆ రాత్రి నిద్రపట్టలేదు. కూర్చో, ఇదిగో. ఏమేవ్? ఆయన కేక పెట్టబోతుంటే గిరిజ ఆపు చేసింది. బాబాయ్ గారు, నేను మీతో నా స్వవిషయం మాట్లాడాలని వచ్చాను. కాసేపు ఎవరిని పిలవకండి. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి అన్నాడు. రాజగోపాలరావు గారు ఇల్లు రాశారని, అది నాకు చందుకి పుట్టిన పిల్లలకి వర్తిస్తుందని రాశారని చందు అన్నారు నాతో. అది నిజమేనా? ఇప్పుడు అదంతా ఎందుకమ్మా? ఏమీ లేదు, తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నంత మాత్రాన తప్పేం లేదుగా. తప్పేం లేదులే. ఆయన లాయరు. గిరిజ ఏ ఉద్దేశంతో వచ్చినా ఆ విషయం అడుగుతుందో అని అంచనా వేస్తున్నారు. నేను అడగడంతో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదే నిజమైతే నేను చాలా సంతోషపడతాను. ఎందుకో తెలుసా? రాజగోపాలరావు గారికి నా మీద అంత నమ్మకం, అభిమానం ఉన్నందుకు. ఆయనకి నీ మీద చాలా అభిమానం ఉంది గిరిజ. చందు పెళ్లి నీతో జరిపించినప్పుడు అందరూ ఎక్కడ పిల్లనో తెచ్చి కట్టబెట్టావెందుకు? మనలో నీకు ఆడపిల్లలే దొరకలేదా అని నిలదీస్తే, మీకు తెలీదు, చందుకి అలాంటి స్వభావం గల అమ్మాయే కావాలి అన్నారు. గిరిజ నిట్టూర్చింది. ఆయన అభిమానాన్ని నేను దక్కించుకున్నాననే అనుకుంటున్నాను అంది. 100కి 100 పాళ్ళు అంటాను నేను అన్నాడు ఆయన. నేను ఆ విల్లు చూస్తే ఏమైనా ప్రమాదమా? ప్రమాదం ఏమీ లేదు. ఆయన లేచి వెళ్లి ఇనప్పెట్టె తెరిచి విల్లు తీసుకొచ్చారు. గిరిజకి చదివి వినిపించారు. అందులో అక్షరాల ఫోన్లో వ్యక్తి చెప్పినట్లే ఉంది. ఈ విల్లు గురించి ఎవరెవరికి తెలుసు? నాకు చందుకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఏం, ఎందుకలా అడుగుతున్నావు? ఊరికినే. ఈ విల్లు ఇంటికి తీసుకువెళతావా? వద్దు, ఉండనియండి. అవసరమైనప్పుడు చందుయే వచ్చి తీసుకువెళ్తాడు. గిరిజ వెళ్ళడానికి లేచింది. అదేమిటి? కూర్చో, మీ పిన్నిని పిలుస్తాను, కాఫీ తాగి వెళుదు గాని. వద్దు బాబాయ్ గారు, ఇంకెప్పుడైనా వస్తాను. గిరిజ వచ్చేసింది. ఇంటికి వస్తుంటే కాళ్ల కింద ఆధారం ఏదో తొలగిపోతున్నట్టుగా ఉంది. సంసార సముద్రంలో సుఖంగా తేలి వెళుతున్న ఆశల నావికి అనుమానపు చిల్లులు అనేకం పడినాయి. భయం అనే నీటి ప్రవాహం ఆ నావలోకి వచ్చేస్తుంది. గిరిజకి ఏం చెయ్యాలో తోచడం లేదు. చందు చూపించిన ఇదంతా నటనా? గిరిజకి మతిపోతుంది. ఇంటికి వచ్చింది. బాబు అమ్మగుండెల్లో భయం తెలిసిన వాడిలా అమాయకంగా, ఈ లోకంలో నాకు అమ్మ ఉందిగా అనే ధీమాతో నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉన్నాడు. గిరిజ బాబు పడుకున్న ఉయ్యాల గొలుసు పట్టుకుని అలాగే నిలబడిపోయింది. ఏం చేయడం? ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవడం? గిరిజ కళ్ల ముందు బాగా కలిసిన కుటుంబాల్లో ఆస్తి కోసం మీనా అనే మమత లేకుండా నిర్దాక్షిణంగా చంపేసిన సంఘటనలు అనేకం కదిలాయి. ఈ పాపిశ్రీ డబ్బు కోసమే ఒక భార్య భర్తకి పాలలో విషం పెట్టి ఇచ్చిందట. ఈ దరిద్రపు డబ్బు కోసమే ఒక అత్తగారు అల్లుడికి కరెంట్ షాక్ తగిలేలా ప్రమాదానికి గురిచేసి చంపిందట. డబ్బు పాపిష్టిది. అది ఎక్కువగా ప్రాణాలే తీస్తుంది. ప్రాణదానం చేయడం చాలా తక్కువ. అతనికి ఏం జరిగినా దిక్కు మొక్కు లేదు, అడిగేవాళ్లు లేరు. చందు ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు. గిరిజకి తన చిన్నతనంలో పక్కింటి ఆవిడ చెప్పుకుంటున్న మాటలు గుర్తుకొచ్చాయి.
ఎదురింట్లో కోడలిని చంపేసి కన్నవారు రాకముందే సవదహనం చేసేశారట. రోజీ మరణం యాక్సిడెంట్ కాదు, హత్య. దాన్ని వీళ్ళు డబ్బు గుప్పించి యాక్సిడెంట్గా మార్చేసి తప్పించుకున్నారు. డబ్బు గల వాళ్ళు తలుచుకుంటే చేయలేని పని ఏముంది? చందులో నటన చూసి తను ఎంత మోసపోయింది. తనలో ఆడతనానికి బాగా గేలం వేశాడు. అతని ఇంత బాగా చూస్తున్నాడు. ఎందుకంటే రేపు ఎవరూ తనని చచ్చిపోయినా అసాధారణం అనుకోరు. లోకాన్ని మోసరం చేయడానికి ఇదొక ఎలిబి అన్నమాట. అది ముందే సృష్టించుకున్నాడు. చందు ఏ కుత్సితము లేకపోతే విల్లు గురించి తనకు ఎందుకు చెప్పలేదు? పాపం, శేషరత్నం తనకి నిజంగానే చందు చెప్పాడని అనుకున్నట్టున్నాడు. గిరిజ బాగా ఆలోచించింది. ఈ ఇంట్లో ఉండి అతన్ని తప్పించుకోవడం కష్టం. బాబుని తీసుకుని వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా దూరంగా, అతనికి అందనంత దూరంగా. చందు బారసాల నాడు బాబుని ఎత్తుకుంటూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది, అప్పుడు నీ అవసరం లేకుండానే నేనే పెంచుతా, నవ్వుతూనే అంటున్నా ఆ మాటల్లో ఎంత నిగూఢార్థం. గిరిజకి నీరసం వచ్చేస్తుంది. చందు ఊరి నుంచి రాకముందే తను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అతను ఉండగా వెళ్ళడం అసాధ్యం. గిరిజ పెట్టెలో బాబు సామాను, తన బట్టలు సర్దుకుంది. నిద్రపోతున్న బాబుని ఎత్తుకుని ఇంకో చేత్తో పెట్టె పట్టుకుని బయలుదేరింది. గుమ్మం దాటి బయటికి వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు రయ్యను లోపలికి దూసుకువచ్చింది. గిరిజ ఆగిపోయింది. చందు కారు దిగి వచ్చాడు. గిరిజ చేతిలో ఉన్న పెట్టెని విచిత్రంగా చూశాడు. గిరిజ, ఎందుకలా ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. గిరిజ తడబడింది. పారిజాతం తల్లికి ఒంట్లో బాగా సుస్థిగా ఉందట, అందుకని నసిగింది. అందుకని బాబుని తీసుకుని వెళ్తున్నావన్నమాట. కారు లేకుండా ఎలా వెళదామని అనుకుంటున్నావు? రైలు ప్రయాణంలో వాడు నలిగిపోడా? నేను వచ్చే వరకు ఆగకూడదా అంటూనే బాబుని ఎత్తుకున్నాడు. నాన్న వచ్చాడ్రా అంటూ నిద్రపోతున్న వాణ్ణి బుగ్గ మీద చిటిక వేసి లేపాడు. నయం, నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే వెళ్ళేదానివే. లోపలికి రా, ఇప్పటి నుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, తెలిసిందా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది. తాను అనవసరంగా ఆలోచనలలో టైమంతా కాలయాపన చేసినందుకు, అతను రాకముందే వెళ్ళిపోనందుకు తనని తానే మనసులో తిట్టుకుంది. ఇద్దరూ పైకి వచ్చారు. అతను ఆఫీసు కబుర్లు ఏవేవో చెబుతున్నాడు. బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి అక్కడే నిలబడింది. చందు యాపిల్స్ కడుక్కుని వచ్చి చాకుతో కోస్తున్నాడు. గిరిజ అతని మాటలను విని ఊకొడుతూ ఉంటుంది. కళ్ళు భయంగా అతని చేతుల్లో ఉన్న తల్లతల్లలాడే పదునైన చాకుపైనే చూస్తున్నాయి. గిరిజ, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అనుకో. గిరిజ అతని కంఠంలో పిల్లుబడుకుతున్న సంతోషాన్ని వింటుంది. బాబు నిద్రలో కక్కాడు. గిరిజ ఉలుక్కపాటుగా తలెత్తి చూసింది. చందు గిరిజ నడుం చుట్టూ పట్టుకుని ఉన్నాడు. చేతిలో చాకు తళతళలాడుతుంది. మరి క్షణం గిరిజ పెట్టిన చావు కేకతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయింది. ఉయ్యాల్లో పిల్లవాడు ఆ కేకకే ఉలిక్కిపడి కెవ్వున ఏడుపు లంకించుకున్నాడు. గిరిజ, ఏమైంది? చందు గిరిజను పట్టుకుని ఓదారుస్తూ అన్నాడు. గిరిజ ముఖం నిండా చెమటలు పోసాయి. అప్పటికే సాయన్న, తోటమాలి, మేనేజర్ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. చందు ఎంత అడిగినా గిరిజ చెప్పలేదు. దిండులో ముఖం దాచుకుని ఎడవసాగింది. చందు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చింది, పరీక్ష చేసింది. గిరిజకి అలసట, నీరసం తప్ప ఇంకేదీ లేదని చెప్పింది. ఆవిడ మందులు రాసి ఇచ్చింది. చందు తనే స్వయంగా వెళ్లి ఆ మందులు కొనుక్కొని వచ్చాడు. ఈ రోజుల్లో అన్ని క్యాప్సూల్స్, అన్ని మాత్రలు ఒకే రకంగా ఉంటాయి. ముందు చందు తనే స్వయంగా ఇస్తున్నాడు. గిరిజ వాటిని తీసుకున్నట్టే తీసుకుని అతను కనుమరుగు అవగానే అవతల పారేసాగింది. నువ్వెందుకు ఇలా అయ్యావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు చందు. అక్కడ సాయన్న, మేనేజర్ ఉన్నారు. వాళ్ల ముందు నటన. రేపు తనకి ఏదైనా అయితే చిన్నబాబు భార్యని బాగా చూసేవాడు అని సాక్ష్యం చెబుతారని అనుకోసాగింది. భగవంతుడా, నన్ను రక్షించు. దిండులో ముఖం దాచుకుని ఎడవసాగింది. రాత్రి అయింది. ఈ రోజు అసలు మేనేజర్ రానేలేదు. సాయంత్రం పెళ్లి ఉందని వెళ్ళాడు. రాత్రి 8 గంటలైన తర్వాత చందు క్లబ్లో వార్షికోత్సవం ఉందని వెళుతున్నానని, వచ్చేసరికి పొద్దుపోతుందని జాగ్రత్తగా తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. గిరిజ తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంది. సాయన్న పెళ్లికి వెళ్లడం, మేనేజర్ రాకపోవడం చందు ప్లానే అయి ఉంటుంది. బయట వానగా ఉంది. చందు క్లబ్కి వెళ్ళాడు. ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు. ఇక ఈ ఇంట్లో తను, చందు ఇద్దరే. గిరిజకి చెప్పలేనంత నీరసంగా ఉంది. ఈ రాత్రి గడుస్తుందా? తను మళ్ళీ రేపు అందరినీ ముఖం చూసే యోగం ఉందా? ఇప్పుడు బాబుని తీసుకెళ్లిపోతే? గిరిజ బయటపడుతున్న వర్షాన్ని లక్ష్య పెట్టలేదు. గబగబా బాబు సామాను, అల్లిక బుట్ట తీసుకుంది.
బుట్టలో సామాను సర్ది ఉయ్యాల దగ్గరికి వచ్చేసరికి కెవ్వుమంది. అంత క్రితం ఆ ఉయ్యాలలో ఉన్న బాబు లేడు. బాబు బాబు అరిచేసింది. గిరిజకి ఒళ్ళు జల్దరించింది. అయితే తలుపులు మూసి ఉన్న ఇంట్లో తను ఒక్కతేగా, ఎవరో ఉన్నారన్న మాట. గిరిజకి భయంతో ప్రాణం గడ్డకట్టిపోతున్నా బాబును గురించిన బెంగతో మొండి ధైర్యం వచ్చేసింది. ఎవరెక్కడా, ఎవరున్నారు? తనకేం భయం లేనట్టే అరిచింది. ఎక్కడి నుంచి శబ్దం రాలేదు. గిరిజ చూపులు నేల మీదకు మళ్ళాయి. మట్టి అంటిన పాదాల గుర్తులు మెట్ల వైపు వెళుతూ కనిపించాయి. గిరిజ మెట్ల దగ్గరికి వచ్చింది. పరుగున కిందకి దిగి వచ్చింది. ఎక్కడో బాబు ఏడ్పు గుక్క పట్టినట్టుగా వినిపిస్తుంది. ఎక్కడా? గిరిజ చూస్తూనే ఉంది. సడన్ గా ఇంతలో లైట్లారిపోయాయి. గిరిజకి భయంతో గుండెలు ఉండగట్టుకుపోతున్నట్టుగా ఉంది. ప్రాణం ఎలాగూ పోతుంది, అది ఖాయం. కాని తను తేలికగా లొంగదలుచుకోలేదు. గిరిజకి చీకట్లో ఎవరిదో పాదాల అలికిడి వినిపించింది. సందేహం లేదు, చందుయే. తను అనుకున్నదే జరిగింది. తను ఎంత పొరపాటు చేసింది. అప్పుడే అందరినీ పిలిచి తన భయం చెప్పేయాల్సింది. చందు దగ్గర ఉండగా ఎదురు తిరగాల్సింది. బహుశా అలా చేస్తే లాభం లేదేమో. చందు డాక్టర్ చేత తనకి మతి చెలించిందని చెప్పుండేవాడేమో. ఎంత తెలివితేటలుంటే ఏం ప్రయోజనం? అతని చేతిలో బందీగా చిక్కుపోయింది. గిరిజకి రవి గుర్తొచ్చాడు. ఏడుపొచ్చేసింది. ఆ చీకట్లో ఎవరో తన కోసం వెతుకుతున్నారు. గిరిజ చీకట్లోనే తప్పుకుంటుంది. వీధి తలుపు కోసం వెతుక్కుంటుంది. ఒకసారి ఆ తలుపు తెరవగలిగితే బయటికి పారిపోవచ్చు. ఎవరిదో చేయి తగిలింది. గిరిజ అరిచింది. గబాల్లా దూరంగా జరిగింది. 2 నిమిషాలు గడిచాయి. ఎటు వెళితే ఆ వ్యక్తి అందిపోతుందో. గిరిజ ఎంత మెల్లగా కదిలినా చీర రెపరెప, గాజులు గలగల శబ్దం అవుతుంది. అవి గిరిజ ఉనికిని తెలుపుతున్నాయి. గిరిజ గాజులు పైకి తీసుకుని గట్టిగా బిగించింది. చీర కుచ్చుళ్ల రెపరెప ఆపడం సాధ్యం కాలేదు. ఎవరో గిరిజని పట్టుకున్నారు. ఆ పర్ఫ్యూమ్ చందుదే. చందు, నన్ను చంపకు ప్లీజ్. ఆ వ్యక్తి అదేం వినడం లేదు. గిరిజ కంఠం నొక్కేస్తున్నాడు. అతని వేళ్లు నిర్దాక్షిణ్యంగా గిరిజ పీకని నిలిమేస్తున్నాయి. గిరిజ ఆ చేతుల నుంచి అతి కష్టం మీద తప్పించుకోగలిగింది. 1000 ఏనుగుల బలం వచ్చిన దానిలా అతన్ని దూరంగా బలంగా నెట్టేసింది. చీకట్లో డబ్బుమని పడిన చప్పుడయింది. గిరిజ పరిగెత్తింది. మెట్లు తగిలాయి. మెట్లకి అభిముఖంగా వెళితే వీధి తలుపు వస్తుంది. గిరిజ పరిగెత్తింది. చేతులతో తడిమింది. గడియ ఊడదీసింది. తలుపు తీసింది. గాలి వాన చినుకులు రివ్వున లోపలికి వచ్చి ముఖాన్న కొట్టాయి. గిరిజ బయటికి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి వెనుక నుంచి లాగాడు. ఆ తలుపులు మూయబోయాడు. కాని గిరిజ ఆ పని జరగనీయలేదు. అతను గిరిజ ముఖం మీద ఎడాపెడా కొడుతున్నాడు. గిరిజకి తల అదిరిపోయింది. అతను చెయ్యి పట్టి గిరిజ బయటికి వెళ్లకుండా లోపలికి లాక్కు వచ్చాడు. గిరిజ ప్రాణం కోసం ఆదిశక్తిలా పెనుగులాడుతుంది. హఠాత్తుగా అతను పడ్డాడు. గిరిజ కూడా పడింది. గిరిజ చేతులకి అతని కంఠం దొరికింది. గిరిజ చేతులకి ఉడుంపట్టి లాంటి శక్తి వచ్చేసింది. అతని తల కొడుతుంది. అది ఎక్కడ తగులుతుందో తెలియడం లేదు. కాని గట్టి వస్తువుకి తగిలినట్టుగా శబ్దం వస్తుంది. గిరిజ ఏడుస్తుంది. బాధతోనే ఉంది. నిన్ను ఎంత ప్రేమించినా నన్ను మోసం చేశావు. నన్ను చంపడానికి ఎత్తు వేశావు. ఆస్తి కోసం నటించావు. ఎవరికీ తెలియకుండా నన్ను మాయం చేసి పెద్ద మనిషిలా అనుభవించాలని చూస్తావా? ఛీ, నువ్వెంత నీచుడవని అనుకోలేదు. ఒక హంతకుడికి నేను బిడ్డని కన్నాను. తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. నాకు తెలియదనుకున్నావా? నువ్వు ఈ రోజు కావాలనే మేనేజర్ని నడిపించావు. క్లబ్కు వెళ్ళినట్టే వెళ్ళి ఇంట్లో దూరి దాక్కున్నావు. నిన్ను చంపితే నాకు భర్త హత్య దోషం ఏమీ తగలదు. ధైర్యం గల ఒక ఆడపిల్ల చేసిన పనిగా ఉంటుంది. నేనే పోలీసుల దగ్గరికి వెళ్తాను. నాకేం భయం లేదు. ఇంతలో ఎవరో అక్కడికి వచ్చారు. బ్యాటరీ లైట్ పడింది. గిరిజ కళ్ళు హఠాత్తుగా వచ్చిన కాంతిని భరించలేనట్టు మూసుకున్నాయి. గిరిజ? ఆ స్వరం ఆశ్చర్యంగా వినిపించింది. గిరిజ కంఠం వినగానే నిశ్చేష్టురాలైంది. అటువైపు తిరిగి చూసింది. ఎదురుగా చందు బ్యాటరీ లైట్తో నిలబడి ఉన్నాడు. ఏమిటిది? అతను త్వరగా దగ్గరికి వచ్చాడు. గిరిజ తన కళ్ళని తానే నమ్మలేనట్టు చూస్తుంది. తను చందుని చంపింది. మళ్లీ చందు ఎదురుగా నిలబడి ఉన్నాడు. గిరిజ? ఎవరది? ఏమైంది? అతను కంగారుగా బ్యాటరీ లైట్ అతని ముఖం మీద వేశాడు. అతను మేనేజర్. నుదుటి నుంచి ముక్కు నుంచి రక్తం దారులు కట్టి షర్ట్ అంతా ఎర్రగా తడిసిపోయింది. గిరిజ విభ్రమంగా చూసింది. ఇతను నువ్వు కాదా? అంది. నేనా? అన్నాడు చందు. అతను మరో నిమిషంలో వెళ్లి తీసేసిన మెయిన్ ఆన్ చేశాడు. లైట్లు వెలిగాయి. గిరిజ ఇంకా కళ్ళప్పగించి విభ్రాంతిగా చూస్తుంది. తన చేతితో చావు దెబ్బలు తిన్నది చందు కాదు, మేనేజర్. చందు వైపు తిరిగింది. చందు గిరిజని దగ్గరికి తీసుకున్నాడు. నేను క్లబ్ నుంచి వస్తుంటే మన వీధి చివర కార్ ఫెయిల్ అయింది. బ్యాటరీ లైట్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాను. ఇల్లు చీకటిగా ఉంది. నీ గొంతు వినిపిస్తుంది. నాకు అర్థం కాలేదు.
కానీ ఇది నేను కలలో కూడా ఊహించలేదు. చందు. మరి క్షణంలో గిరిజ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఎక్కడి నుంచో మరో ఏడుపు వినిపించింది. చందు గిరిజను వదిలి పరిగెత్తాడు. రాజగోపాలరావు గారి గదిలో మంచం కింద బాబు కటిక నేల మీద ఏడుస్తున్నాడు. చందు పిల్లాన్ని ఇవ్వగానే గిరిజ గుండెలకి అదుముకుంది. గంట అనంతరం ఆ ఇల్లు పోలీసులతో, శేషారత్నం, డాక్టర్ గారు లాంటి హితులతో కిటకిటలాడింది. మేనేజర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను చెప్పేశాడు, రాజగోపాలరావు గారు రాసిన విల్లు శేషారత్నానికి ఇవ్వకముందే నేను రహస్యంగా చదివాను. గిరిజను చంపేస్తే ఆస్తి కోసం చందుయే చంపినట్టుగా రుజువు చేయడానికి అన్నీ సమకూర్చుకున్నాను. చందు భార్యను చంపిన నేరానికి అరెస్ట్ అయితే కొన్ని సంవత్సరాలు జైలు నుంచి తిరిగిరాడు. అనుభవజ్ఞుడైన నా చేతికి ఆస్తి, మేనేజ్మెంట్ వస్తుందని ఆశపడ్డాను. అందుకే గిరిజ మనసులో అనుమానం రేకెత్తేలా ఫోన్ చేశాను. అందరూ ఈ మాటలు విని ముక్కు మీద వేలేసుకున్నారు. చూసారా, మనం బాగా మాట్లాడతారని వీళ్ళని నమ్ముతాము. ఆ డబ్బు మూలంగా ప్రాణాలకు కూడా ఎంత ప్రమాదమో అన్నారు డాక్టర్ గారు. అందరూ వెళ్ళిపోయాడు. చందు అన్నాడు, గిరిజ, నువ్వెలా నమ్మావు? నేను నిన్ను ఆస్తి కోసం హత్య చేస్తానా? అది నాకు చాలా బాధగా ఉంది. గిరిజ ఏడుస్తూ అంది. దీనికంతటికీ మీరే కారణం. ఆ వీలునామా గురించి నాకెందుకు చెప్పలేదు మీరు? అదా, చెప్పకూడదనే చెప్పలేదు. అంకుల్ని కూడా చెప్పొద్దన్నాను. ఎందుకంటే ఆ వీలునామా సంగతి తెలిస్తే ఆస్తి కోసం నేను నీ కోసం వచ్చానని అపోహపడతావని భయం వేసింది. నాతో కాపురం చేయడానికి రావేమో అనుకున్నాను. నేను నీ కోసం వచ్చింది తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం. నువ్వు అలా వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటుంటే నాకు అవమానం అనిపించింది. నేను నవ్వుల పాలయ్యాను. నేను నా ఇంటి గౌరవం కోసం నీతో రాజీ పడాలనుకున్నాను. గిరిజ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆస్తి కోసం నీ మీద నేను ప్రేమాభిమానాలు నటించానని నువ్వు అనుకుంటే ఇప్పుడు బాబు ఉన్నాడు. ఈ ఆస్తి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఇక నీకేం లోటు లేదు. నేను వెళ్ళిపోతాను. గిరిజ అతన్ని దగ్గరికి వచ్చింది. అతని భుజం మీద తల ఆనించింది. చందు, నన్ను క్షమించు. నాతో ఆ ఫోన్ కాల్లో అనుమాన పిశాచం ప్రవేశించింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయపు స్థితిలో పడ్డాను నేను. నీ పట్ల గల ప్రేమ నన్నింత నరకయాతనకు గురిచేసింది. నేను ఇంతవరకు నిన్ను ఎప్పుడూ క్షమించమని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమించు. చందు గిరిజ ముఖం పట్టుకుని కళ్ళలోకి చూశాడు. నేను చేసిన తప్పులెన్నో నువ్వు క్షమించావు. నీ అనుమానం క్షమించాల్సినంత గొప్ప అపరాధం కాదు. నీ పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అలాగే చేస్తుందేమో. గిరిజ, నాకున్న ఆస్తి తాతయ్య ఇచ్చింది కాదు. ఇదిగో నువ్వు బాబు, మీ ఇద్దరే నా ఆస్తి. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు, బాబునెత్తుకుంటూ అన్నాడు. గిరిజ అతని భుజం మీద తలానించింది. బాబు వైపు తదేకంగా చూస్తుంది. నిజమే, పెళ్లైన ప్రతి ఆడపిల్లకి భర్తా పిల్లలే నిజమైన సంపద. వాళ్ల తర్వాత మిగతా అన్నీ అనిపించింది. చందు అన్నాడు, గిరిజ, ఆ రోజు తాతయ్య బలవంతంగా నా మెడలు వంచి పెళ్లి చేయకపోయినట్లయితే నేను ఇప్పటికీ ఎక్కడ ఎలా ఉండేవాడినో. బహుశా తెగిన గాలిపటంలా అయ్యేవాడినేమో. ఈ ప్రపంచంలో ప్రతి మగవాడికి ఆడపిల్లకి పెళ్లి ఎందుకు అవసరమో వాళ్ళ జీవితాలు ముడివేసి స్థిరంగా నిలబెట్టేది పెళ్లే. ఆ పెళ్లిలో ఆనందం పండించుకోవడం, దుఃఖం సృష్టించుకోవడం వారి వారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి విలువ తెలిసిన వాళ్ళకి తెలివితేటలుండి సమవుజ్జి అయిన భాగస్వామి దొరికితే జీవితం స్వర్గం అవుతుంది. లేకపోతే నరకం కళ్ళెదుటే కనిపిస్తుంది. నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంది గిరిజ. బాబు బుగ్గ గిల్లుతూ వాడు కెవ్వుమన్నాడు. చందు ఆడించడానికి సతమతమవుతుంటే నవ్వు ముఖంతో చూస్తుంది. గిరిజకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. జీవన నావ శాంత సముద్రంలో తేలియాడుతూ వెళుతున్నట్లుగా నిశ్చింతగా అనిపించసాగింది. గిరిజా కళ్యాణం నవల సమాప్తం. మరొక కొత్త నవలతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.